దేవుని నామానికి వందనాలు. ఆత్మీయ తల్లి గారికి, కూడి వచ్చిన మీ అందరికీ, ఈ లైవ్ చూస్తున్న మీ అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు. నా పేరు యాదగిరి. మరి నేను హిందూ కుటుంబం నుంచి ప్రభుని తెలుసుకోవడం జరిగింది. అయితే మరి నేను చెప్పబోయేది ఏంటంటే, ఎవరినో మభ్యపెట్టి, ఎవరో నమ్మించి ఏదో కనపరుచుకోవాలనే ఉద్దేశం కాదు, కానీ దేవుడు నా పట్ల చేసినటువంటి ఈ యొక్క గొప్ప కార్యాన్ని బట్టి నేను మీ అందరితో పంచుకోవాలని నేను ఆశపడుతున్నా. మరి మనుషులు వారికి ఉన్న సమస్యను బట్టి, వారు పడుతున్న ఇబ్బందులను బట్టి జీవితంలో దరిదాపు తెలియక ఏం చేయాలన్నా, ఎలా బ్రతకాలనా అని చెప్పి ఎంతోమంది జీవితాలు సతమతమై ఆగమైపోయే పరిస్థితులు ఉన్నాయి. కనుక ఎవరు కూడా ఆగం కావద్దు. మానవుని రక్షించడానికి దేవుడు అనేటాయన ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన క్రీస్తు అని దానికి నిదర్శనము నేనే ఈరోజు మరి సజీవ సాక్ష్యంగా మీ అందరి ముందు నేను నిలబడా. దేవుడు నన్ను బ్రతికించిండు గనక, నా జీవితంలో గొప్ప కార్యం చేసిండు గనక మీ అందరితో పంచుకోవాలని నేను ఆశపడడం జరుగుతుంది. అయితే నా పేరు యాదగిరి, మాది వరంగల్ డిస్టిక్, దేవరపల్లం మండలం, కడవెండి గ్రామం అనే అటువంటి విలేజ్ మాది. నేను ఒక అన్య కుటుంబంలో నుంచి వచ్చిన వాడను. నా జీవితంలో దేవుడు చేసింది ఏంటంటే, 95వ సంవత్సరంలో నాకు మ్యారేజ్ జరిగింది. మ్యారేజ్ అయిన తర్వాత నాకు 2 ఆడపిల్లలు కూడా పుట్టడం జరిగింది. 2 ఆడపిల్లలు పుట్టిన తర్వాత నేను ఒక బలహీనుని అయిపోయినా. మరి బలహీనత ఏంది అంటే, సంసారానికి పనికిరానటువంటి సమస్య నాలో ఏర్పడ్డది. అది ఎందుకు వచ్చిందా, ఎలా జరిగిందా నాకు అర్థమవుతలేదు. నేను మంచి ఆరోగ్యవంతుని, నేను మొదటి నుంచి కూడా నేను మంచి ఆరోగ్యవంతుని. మరి 2 పిల్లలైన తర్వాత నాకు బలహీనత ఏర్పడ్డది. ఈ బలహీనతను బట్టి మరి నేను ఎంతో కృంగిపోవడము, నేను ఆర్థికంగా కూడా ఎంతో నష్టపోవడం జరిగింది. నాకున్న సమస్యను బట్టి మరి నా భార్య కూడా, మాకు మనస్పార్థాలు వచ్చి మా భార్య కూడా తన పుట్టింటికి వెళ్ళిపోవడం జరిగింది. తన పిల్లల్ని తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోవడం జరిగింది. నేను ఉండను, మేము కలిసి ఉండాలేమని చెప్పేసి ఆమె చెప్పి వెళ్ళిపోయినప్పుడు 2005వ సంవత్సరంలో ఆమె వాళ్ళ తల్లిగారింటికి వెళ్ళిపోవడం జరిగింది. నాకు అంతకుముందే ఈ సమస్య ఏర్పడ్డది. మరి ఏమైంది అంటే, నాకు వీర్యం నా అనుమతి లేకుండానే నాకు నైట్ అంతా నాకు వెళ్ళిపోతూ ఉండేది. ఎలా చెప్పాలో కూడా నాకు అర్థమవుతలేదు. నా ప్రణయం లేకుండా, నాకు తెలియకుండా నా బట్టలని తడిసిపోతూ ఉండేది. ఆ రకంగా నాకు అవుతూ వీర్యము నాకు కారిపోతూ ఉండేది. ఎప్పుడు కూడా లోపల స్టోరేజ్ అనేది ఉండకపోయేది. నాకు తెలియకుండానే, నా శరీరానికి తెలియకుండానే అది ఎప్పుడు వెళ్ళిపోతూ ఉండేది. ఆ రకంగా నాకు బలహీనత ఏర్పడి నాకు ఆరోగ్యం అనేది అసలు కనిపించలేదు. ఆరోగ్యంగా లేను నేను. ఆ రకంగా ఉన్న సమయంలో నేను చాలామంది డాక్టర్లను సంప్రదించిన. వరంగల్, హైదరాబాదు చాలామంది డాక్టర్లను సంప్రదించడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా, నేను ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా నాకు ఆరోగ్యం అంటూ ఏమాత్రము నాకు స్వస్థత అనేది లేదు. ఆరోగ్యంగా నేను మెరుగుపడుతున్నా అనేది లేదు. ఆర్థికంగా నా డబ్బంతా ఖర్చు అయిపోతూ ఉంది. నేను చాలా బాధపడుతున్నా. జీవితంలో ఒక్కనే అయిపోయినా, నా భార్య వెళ్ళిపోయింది, నేను ఒంటరిగానే అయిపోయినా. మరి నాతోటి 2 తమ్ముళ్ళు ఉన్నారు, వారి పెళ్ళిళ్ళు అయినాయి. వాళ్ళ ముందు నేను ఇంట్లో ఉండాలంటే నాకు ఒక నామోష్, అదొక ఇన్సల్ట్గా అనిపించేది. నేను ఉండలేకపోతున్నా వాళ్ళ ముందు. ఏం చేయాలో అర్థమవుతలేదు. ఆ క్రమంలో
నేను చాలా పూజలు చేసిన, ఎదురైన దేవునికి మొక్కిన, నేను చెయ్యని పూజ అంటూ లేదు, నేను తినని ఆయుర్వేద మెడిసిన్ అంటూ లేదు. ఆ తర్వాత నేను సంప్రదించని మాంత్రికుడు లేడు. చాలామంది మాంత్రికులను సంప్రదించిన. మరి ఇక్కడ మనకు అందుబాటులో ఏంటంటే సమ్మక్క జాతర ఉంటుంది కదా, ఆ ప్రాంతానికి కూడా నేను వెళ్ళిన. చాలామంది కోయలను సంప్రదించిన. బీదర్ వెళ్ళిన. బీదర్లో ఒక ముస్లిం సహోదరుడు ఉంటాడు, అక్కడికి వెళ్ళిన. ఎక్కడికి వెళ్ళినా కూడా నా సమస్య ఎవ్వరు కూడా చింతకు మందం ఏమైంది అనేది చెప్పేవాళ్ళు లేరు. అసలు ఏంది అనేది ఎవరు చెప్తలేరు. ఎవరికి అర్థమవుతలేదు నా సమస్య. ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి. ఇంటికాడ ఉండలేకపోతున్నా, మనిషిగా జీవించలేకపోతున్నా, తలకాయ పనిచేస్తలేదు, ఆగమాగం అవుతున్నా. అయినప్పటికీ నేను ఊరు వదిలిపెట్టి నేను హైదరాబాద్కు రావడం జరిగింది. మరి హైదరాబాద్కు వచ్చి కూడా నేను చాలా నా ప్రయత్నాలు నేను చేస్తూ ఉంటే నా వృత్తి, నేను ఆటో నడుపుకుంటా, ఒక ఆటో డ్రైవర్ని. మరి నా తోటి సహోదరుడు ఒక వ్యక్తి, అన్నా నువ్వు ఇంత బాధపడుతున్నావు, నీ సమస్యకు పరిష్కారమే లేదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళు, అంబేద్కర్ నగర్ అనే అటువంటి ఒక జవహర్ నగర్ ప్రాంతం, దమ్మాయిగూడ ఏరియాలో జవహర్ నగర్, అంబేద్కర్ నగర్ అనే ప్రాంతం ఉంది, నువ్వు అక్కడికి వెళ్ళు, అక్కడ ఒక పాస్టమ్మ గారు ఉంటారు, మరి ఆ పాస్టమ్మ ప్రార్థన చేస్తే దేవుడు నీ సమస్యకు పరిష్కారం చెప్తాడన్నా అని చెప్పేసి ఆ సహోదరుడు చెప్పినప్పుడు నేను నమ్మలే. నేను ఎందుకంటే నేను దేవుడు అనే మాట నేను నమ్మేవాడిని కాదు. నేను దేవుని నమ్మను. నేను ఈ విగ్రహారాధన పూజలు కూడా నేను చేసేవాడిని కాకపోతుండే అంతకుముందు. నేను ఎవరిని నమ్మను, నా అంతలో నేను బ్రతికేవాడిని. అయితే సరే, అందులో ఒక భాగం చూద్దాం అనే ఉద్దేశంతో ఒక రోజు నేను ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినప్పుడు మరి ఆత్మీయ తల్లి గారు ఆ గేటు దగ్గర ఉంటే మరి నేను వెళ్ళి లుదేమ గారు అంటే మీరేనా అని చెప్పి అడిగినప్పుడు, నేనే బిడ్డ, ఏంది అని చెప్పి అమ్మ అన్నప్పుడు, నాకు ఒక సమస్య వచ్చింది, మీరు ప్రార్థన చేయాలి అని చెప్పి నేను అన్నా. అంటే ఏమైంది అని అమ్మగారు అన్నప్పుడు నేను చెప్పను, ఎందుకంటే మరి దేవుడు అంటే ఏందో నాకు తెలియదు, అమ్మగారికి ఎలా మర్యాద ఇవ్వాలో కూడా నాకు తెలుస్తలేదు. ఏమైందో నేను చెప్పను, నువ్వు ప్రార్థన చేసి చెప్తావాట, నువ్వు చెప్పు అని చెప్పి నేను అమ్మగారిని ప్రశ్నించడం జరిగినప్పుడు అమ్మగారు మరి నవ్వి ఎంతో ఆత్మీయంగా నన్ను దగ్గర తీసుకొని, రాబిడ్డ చాలా బాధలో ఉన్నవని కూర్చోబెట్టుకొని అమ్మగారు మరి కళ్ళు మూసి ప్రార్థన చేయడం జరిగింది. ప్రార్థన చేసినప్పుడు నా ఇల్లు ఊర్లో ఏ ప్లేస్లో ఉంది, నేను ఇంట్లోకి వెళ్ళి ఇట్లా బయటికి వెళ్ళగానే ఒక ఎడమ చేతి మీద ఒక రోల్ ఉంటుంది, పెద్ద రోలు, మా తాతల నాడు చేయించిన రోల్ అన్నమాట. ఆ రోల్ ఉంటుంది, రోలు దగ్గర ఒక శిల్పక చెట్టు ఉన్నది, దాని కిందికి వెళ్ళి నల్ల పైప్ వేసినావు నువ్వు, ఆ చెట్టు కింద నీకు చేతబడి చేసిర్రు బిడ్డ, చేసి ఆ చేసిన వేస్ట్ పదార్థం ఏదైతుందో దాన్ని ఇట్లా కట్టగట్టి కొంచెం ముందుకు వెళ్ళగానే రోడ్డు ఉంటుంది, ఆ రోడ్డు మీద ఇట్లా తూర్పు వైపు నువ్వు చూసినట్లయితే పెద్ద బొందు ఉంటుంది, ఆ ముందుకు వెళ్ళిపోగానే ఆ బొందల పడేసారు బిడ్డ అని చెప్పేసి అమ్మగారు చెప్పగానే మరి ఎంతో గర్వంగా వచ్చిన నేను నా తలపానం తోక్కొచ్చినట్టు అయిపోయి, అప్పుడు నేను ఎంతో దీనంగా తగ్గించుకొని, అమ్మ మరి ఏం చేయాలి నా పరిస్థితి అన్నప్పుడు, బిడ్డ నీకు చేతబడి చేసిరు, అందువల్ల నువ్వు ఇట్లా ఆగమైనవు, నువ్వు దేవుడు తన సన్నిధిలో గడిపితే, నీ పాపాలు ఒప్పుకుంటే నేను బాగు చేస్తా అంటుండు దేవుడు అని చెప్పేసి అమ్మగారు చెప్పడం జరిగింది. మరి ఆ మాట మేరకు నేను జీవితంలో ఒక్కనే ఉన్నా. మరి నేనేం చేయాలి, నాకు దేవుడు ఎందుకు, నా ఆరోగ్యమే లేదు కదా, నేనేం చేయాలనేది ఇంకా కూడా నా మనసు, నా మైండ్ స్థిరానికి వస్తలేదు. అయినప్పుడు సరే బిడ్డ, నువ్వు ప్రార్థనలో గడుపు, చర్చిలో దేవుడే నిన్ను బాగు చేస్తా అంటుండు అని చెప్పి అమ్మగారు అన్నప్పుడు మరి నేను వచ్చి చర్చిలో కూర్చొని ప్రార్థన చేయడం జరుగుతుంది. మరి ప్రార్థన అంటే ఎలా చేయాలమ్మా, ఏంటిది అని చెప్పి నేను అన్నప్పుడు, నీలో ఉన్న ప్రతి పాపాన్ని ఒప్పుకో బిడ్డ అని అమ్మ అన్నది. మరి పాపం అంటే ఏందో కూడా నాకు తెలియదు, నాకు తెలిసి నేను ఏ పాపం చేయలేదు, పాపం అనేదానికి నాకు అర్థం తెలియదు అన్నప్పుడు, మరి నేను ఎవరి పట్ల ఎలా ప్రవర్తించినా, నా జీవితం ఎలా ఉంది అనేది అన్నీ ఒప్పుకోమన్నప్పుడు నేను ప్రతి పాపాన్ని ఒప్పుకోవడం జరిగింది. మరి ఒప్పుకుంటున్నటువంటి సమయంలో మరి దేవుడు నా తండ్రి మీదకి నేను కోపం చేసిన. మా మధ్య గొడవ వచ్చినప్పుడు నా తండ్రిని కోపం చేస్తే నా తండ్రి పాదాలు చూపిస్తూ ఉన్నాడు ఓకే ప్రార్థనలో. అమ్మా ఇట్లా పాదాలు కనిపిస్తున్నాయి ఏందన్నప్పుడు, బిడ్డ తండ్రి మీదకి కోపం చేసి సైకిల్ లేపినవాట, నువ్వు పోయి ఒప్పుకో బిడ్డ దేవుని దగ్గర అన్నప్పుడు నేను వచ్చి
ప్రభువా నా తప్పైంది, నువ్వు రక్షణ ఇయ్యగానే నేను వెళ్ళి మా తండ్రితో సమాధాన పడతా అని చెప్పి దేవుని మాట ఇవ్వడం జరిగింది. ఆ రకంగా మరి నేను ప్రార్థన చేసుకున్నప్పుడు మరి దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చిండు. నాకు ఊహ తెలిసిన కానుండి నేను ఎవరి పట్ల ఎలా ప్రవర్తించినా, నేను ఎక్కడ ఏ పొరపాటు చేసినా అనేది దేవుడు నాకు క్లియర్గా ప్రతీది చూపెట్టడం జరిగింది. మరి ఆ రకంగా దేవుని సన్నిధిలో నేను ప్రతి పాపాన్ని ఒప్పుకున్నప్పుడు దేవుడు నాకు స్వస్థత, నాకు ఆరోగ్యం, నేను యథావిధిగా అప్పుడు ఎట్లున్నానో అదే విధంగా నాకు ఆరోగ్యం వచ్చేసింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఆ రకంగా నాకు ఆరోగ్యం వచ్చినప్పుడు నేను మళ్ళీ పాస్టరమ్మ గారి దగ్గరికి వచ్చి, అమ్మ నా జీవితంలో నేను ఒక్కనే కదా, నాకు జీవితం కావాలి కదా, మరి నా పరిస్థితి ఏంది అని అడిగినప్పుడు అమ్మగారు మళ్ళీ ప్రార్థన చేసి, బిడ్డ దేవుడు నీ జీవితాన్ని గడతా అంటుండు, నీకు ఒక కుమారుని కూడా ఇస్తా అంటుండు అని చెప్పి అమ్మగారు చెప్పినప్పుడు, సరే అమ్మ మరి నువ్వు ప్రార్థన చేయి అని చెప్పి అమ్మాయి కోసం ప్రార్థన చేయించుకున్నప్పుడు మరి నా భార్యను కూడా దేవుడు పలానా ఏరియా నుంచి తీసుకొస్తా అని ఒక నెల రోజులకు ముందు, ఈ ప్రార్థన చేయకముందు నెల రోజులకు ముందు నాకు కలలో చూపెట్టిండు దేవుడు. మరి ఆ మాట ప్రకారంగా అమ్మగారు కూడా ప్రార్థన చేసి, వెళ్ళు బిడ్డ దేవుడు అక్కడికి వెళ్ళు అంటుండు, మరి నీకంటే వయసులో చాలా చిన్నదంట అమ్మాయి, అయినా కూడా ఆమెను చేసుకోమంటుండు అని చెప్పి అమ్మగారు చెప్పడం జరిగింది. మరి అక్కడికి వెళ్ళు అన్నప్పుడు కూడా నీకు కుమారుని ఇస్తాడట, ఆ అమ్మాయిని నువ్వు చేసుకుంటే నీకు కుమారుని ఇస్తాడట, కుమారునికి జాషువా అని పేరు పెట్టాలనట అని చెప్పి అమ్మ చెప్పడం జరిగింది. ఆ మాట ప్రకారంగా నేను ఆ ప్రాంతానికి మరి నేను వెళ్ళినప్పుడు నేను ఆ అమ్మాయి నాకు జాడ దొరికింది. నేను అక్కడికి వెళ్ళినప్పుడు నాకు దేవుడు ఏ అమ్మాయిని అయితే నాకు చూపెట్టిండో అదే అమ్మాయి సేమ్ మరి ఆమె నాకు కనిపించింది. మరి వాళ్ళు అన్యులే. నేను అక్కడికి వెళ్ళి మరి దేవుడు ఇట్లా చూపెట్టిండు మీ అమ్మాయిని, నేను ఇట్లా చేసుకుంటా, నా జీవితం ఇది అని చెప్పేసి వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు కూడా నాకు ఏ మాటకు ఎదురు చెప్పకుండా దేవుడు అనే అటువంటి ఒక మాటకి వాళ్ళు లోబడి ఈ అమ్మాయిని పంపించడం జరిగింది. మరి అమ్మాయి కూడా వచ్చి దేవుని సన్నిధిలో ఒక నెల రోజులు గడిపిన తర్వాత మేమిద్దరం వివాహం చేసుకోవడం జరిగింది. అయితే నాకు 2011 సంవత్సరంలోనే మరి అమ్మగారితో దేవుడు నీకు కుమారుని ఇస్తానని చెప్పిండు. అమ్మగారితో చెప్పిన తర్వాత నా భార్య ఎప్పుడైతే వచ్చి రక్షణ కూర్చుందో మరి అదే రోజు సాయంత్రం నాకు కూడా ఈ చర్చిలో దేవుడు నా కుమారుని చూపించడం జరిగింది. మరి అట్లా ఆ రకంగా ఎన్నోసార్లు నేను నా కుమారుని చూసినట్లు, తనతో ఆడుకున్నట్లు, తను నాతో ఉన్నట్లు, ఆయన పుట్టక ముందే ఇవన్నీ నేను చాలా అనుభవించిన తర్వాత మరి 2011 సంవత్సరంలో దేవుడు వాగ్దానం చేసిండు. కానీ మరి నాకు 12 అయిపోయింది, 13 అయిపోతుంది, మరి ఇంకా నా కుమారుడు వస్తలేడు కదా, ఎందుకంటే నా వయసు కూడా అయిపోతుంది. మరి ఏ వయసులో జరగాల్సిన కార్యం ఆ వయసులో జరగాలి కాబట్టి మరి ఏంది ప్రభు అని చెప్పేసి నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఒకరోజు ఏమనంటే, నీ పోలికలో నేను నీకు కుమారుని చేసి పెట్టినా నువ్వు అందుకోవడమే లేటు అని చెప్పి దేవుడు నాతో మాట్లాడడం జరిగింది. సరే ప్రభు అని చెప్పేసి నేను ఇంకా ఇదే రకంగా నేను ప్రార్థన చేస్తూ ఉన్నా. ప్రార్థన పూర్వకంగా మేము సిద్ధపడతా ఉన్నప్పుడు మరి మళ్ళీ ఒకరోజు అమ్మగారి దగ్గరికి వచ్చి, అమ్మ కార్యం జరుగుతలేదు, ఏంటి ప్రార్థన చేయనప్పుడు అమ్మగారు ప్రార్థన చేసి, బిడ్డ నీకు పిల్లలు కావడానికి మరి వీర్యకణాలు చాలా తక్కువ ఉన్నాయి, ఉత్పత్తి లేదంటుండు దేవుడు అని చెప్పి అమ్మగారు చెప్పింది. మరి ఎట్లమ్మా ఏం చేయాలన్నప్పుడు ఉల్లి గింజలు ఉంటాయి కదా, ఉల్లిగడ్డలు పండే ఉల్లి గింజలు, మరి ఆ గింజలు దేవుడు తినమంటుండు బిడ్డ అని చెప్పేసి అమ్మగారు ఆ గింజలు చెప్తే గింజలు తెచ్చుకొని తిన్నా, తాటి బెల్లం కూడా చెప్తే ఆ తాటి బెల్లం తెచ్చుకొని తిన్నా. మరి ఆ రకంగా దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేసిండు. మళ్ళీ ఏంది అంటే నాకు ఇంకా కార్యం జరుగుతలేదని చెప్పేసి ఒక డాక్టర్ని కూడా సంప్రదించినప్పుడు ఆయన ఏమన్నంటే, వీర్యం రిలీజ్ అయ్యేటువంటి ఆ నరం ఏదైతుందో అది డ్యామేజ్ అయిపోయింది, మరి దాన్ని ఆపరేషన్ చేయాలి, ఆపరేషన్ చేస్తే ఒక 30,000 నుంచి 40,000 ఖర్చు వస్తుంది. ఆ 40,000 ఖర్చు పెట్టుకొని ఆపరేషన్ చేయించినప్పటికి కూడా సక్సెస్ అవుతుందా కాదా నేను చెప్పలేను అని చెప్పేసి డాక్టర్ గారు చెప్పినప్పుడు నేను రిటర్న్ వచ్చేసిన. మళ్ళీ ఆర్థికంగా నేను వెనకబడ్డ వ్యక్తిని కనుక నేను మరి ఆపరేషన్ నేను చేయించుకోలేదు. మళ్ళీ దేవుని సన్నిధికి వచ్చి నేను మొరపెడతా ఉన్నా, ఎందుకంటే నేను ఎన్నో కార్యాలు చూసిన,
బైబిల్లో నువ్వు ఎన్నో గొప్ప కార్యాలు చేసినట్టుగా బైబిల్ సాక్ష్యం ఇస్తూ ఉంది. ఇక్కడ నేను చర్చిలో కూడా చాలా నేను చూసిన కదా, మరి నా జీవితంలో నువ్వే కార్యం చేయి, నువ్వు వాగ్దానం చేసినావు కదా, నేను హాస్పిటల్కి ఎందుకు వెళ్తా, వెళ్ళను అని చెప్పేసి నేను అదే రకంగా ప్రార్థన చేసుకుంటూ ఉన్న సమయంలో మరి అప్పటికి మధ్యలో ఒక 6 నెలలు 8 నెలలు అట్లా గడిచిపోయింది. గడిచిపోయిన తర్వాత సెప్టెంబర్ అనే మాసం వచ్చింది 2014లో. ఆ సెప్టెంబర్ అనే మాసంలో నేను నా భార్య ప్రార్థనలో గడుపుతూ ఉంటే దేవుడు ఏమన్నాడంటే, నీకున్న అనారోగ్యం నరం ప్రాబ్లం ఏదైతుందో దాన్ని నేను బాగు చేసిన అన్నాడు. హల్లెలూయా అని, నీకు డిసెంబర్ మాసంలో నేను కార్యం చేయబోతున్నా, నీకు కుమారుణ్ణి ఇస్తా అని చెప్పి నాకు 2014లో అదే సంవత్సరంలో డిసెంబర్లో నేను కార్యం చేస్తా, అంటే నీకు కుమారుణ్ణి ఇస్తా అని చెప్పి ప్రభు నాతో మాట్లాడడం జరిగింది. ఆయన సన్నిధిలో ప్రార్థనలో గడుపుతున్నప్పుడు, సరే ప్రార్థన అయిపోయిన తర్వాత దేవుడు నాకు ఇది చెప్పిండు కదా, నేను చూస్తా అని చెప్పేసి నేను మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే నేను పరీక్షిస్తూ ఉన్న దేవుని ఇక్కడ. నేను మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మరి డాక్టర్ల రిపోర్ట్ ఏంటంటే అది నార్మల్కి వచ్చిందని వచ్చేసింది. హల్లెలూయా. దేవుడు చెప్పకముందు వెళ్ళిన రిపోర్టు నా దగ్గర ఉంది, దేవుడు చెప్పినాక తీయించుకున్న స్కానింగ్ రిపోర్టు నా దగ్గర ఉంది. ఆ రకంగా దేవుడు నన్ను బాగు చేయడము, స్వస్థపరచడం జరిగింది. మరి 2015వ సంవత్సరంలో సెప్టెంబర్ మాసంలో నా కుమారుడు పుట్టడం జరిగింది. నా కుమారుడికి ఇప్పుడు 6 సంవత్సరాలు పడ్డాయి, మొన్న సెప్టెంబర్ 17కి. ఆ రకంగా దేవుడు నా జీవితంలో ఎంతో గొప్ప కార్యాలు చేసి, మరి ఇంకొకటి ఏంటంటే నాకు అనారోగ్యం ఎందుకు వచ్చింది అనేది నేను అసలు చెప్పడం మర్చిపోయినా. నాకు చేతబడి అని అమ్మగారి ద్వారా చెప్పిండు దేవుడు. ఆ తర్వాత మరి ప్రార్థనలో గడుపుతున్నటువంటి సమయంలో కూడా చేతబడి ఎవరు చేసిండ్రు, ఎందుకు చేసిండ్రు, వాళ్ళు ఎవరు, ఆ వ్యక్తి ఎవరు అని చెప్పేసి నాకు క్లియర్గా దేవుడు చూపించడం జరిగింది. వాళ్ళు ఎవరో కూడా కాదు, మరి నాకు మంచి నా కావలసిన వారు, నా దగ్గర వారే, నా ఊళ్ళో వారే. మరి ఎవరో చేయరు. శత్రువు పెట్టే బాధ వేరు, మిత్రువే మనకు ఎక్కువ కీడు తల పెడతా ఉంటాడు. కనుక నాకు కావలసిన వ్యక్తి ఆ రకంగా చేతబడి వాళ్ళ చిన్నాయనని, నాకు చేసిన వ్యక్తి వాళ్ళ చిన్నాయనని పట్టుకొని చేతబడి చేపించడం జరిగింది. చేతబడి చేపించి మరి నీళ్ళలో కలిపి స్నానం చేపించారు. కనుక ఆ ప్రాబ్లం ఎక్కడికి వెళ్ళినా కూడా అది ఎవరికి దొరకట్లే, ఎవరితో కావట్లేదు. అది లాస్ట్కు మరి దేవుడే కార్యం చేసి దేవుని ద్వారా మరి బయలుపరిచిండు. కనుక ఈరోజు దేవుని సన్నిధిలో మీ అందరి ముందు నేను సజీవంగా ఉన్నా. మరి ఇవన్నిటికీ కారణము అనుభవించిన కనుక నేనే దీనికి సాక్షిని. దేవుడు అనేటైన ఉన్నాడు, దేవుడు అనడానికి యోగ్యుడు, ఆయనే క్రీస్తు. అందుకే నశించిపోతున్న ప్రతి దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చాను అని చెప్పి బైబిల్ సెలవిచ్చిన ప్రకారము మరి అది నేను అనుభవించిన కానీ దానికి నిదర్శనం నేనే. మరి ఇదిగో నా కుమారుడు కరణైనా జాషువా, ఈయన నా కుమారుడు జాషువా. మరి ఈయన పుట్టక ముందే ఒక 4 సంవత్సరాల ముందు అమ్మగారికి బయలుపరిచిండు దేవుడు. నేను కూడా తర్వాత నేను చాలాసార్లు చూసిన. ఈయన పేరు జాషువా, 6 సంవత్సరాలు మొన్ననే పడ్డాయి. అయితే ఇంకొకటి ఏంటంటే దేవుడు ఈయన తర్వాత ఇంకో కుమారుని ఇస్తా అని చెప్పి ఇప్పుడు అంటుండు. వింటున్న మీరు, చూస్తున్న మీరు ఈరోజు డేటు రాసి పెట్టుకోండి. నా దేవుడు జరిగిన కాలమే కాదు, జరగబోయే కాలం కూడా దేవుడు చెప్పి చేసే దేవుడు. ఆయన మానవుల పట్ల ఎంతో ప్రేమ ఆప్యాయత కలిగి ఆయన జీవం గల దేవుడు. ప్రతి కార్యం చేయగలడు, చేయడానికి సమర్థుడు ఆయన. మీరు డేట్ రాసి పెట్టుకోండి. ఒకానొక దినమున దేవుడు ఇప్పటికీ ఇంకా కార్యం చేయలేదు, దేవుడు చేస్తాడు. నేను ఇది బల్లగుద్ది చెప్తున్న సాక్ష్యము. ఒకానొక దినమున మళ్ళీ మీ ముందుకు వచ్చి ఆ రోజు చెప్పిన కదా, ఈరోజు దేవుడు ఈ సాక్ష్యం మళ్ళీ చేసిండని చెప్పి మీ అందరి ముందు నేను సాక్ష్యం ఇస్తా. దేవుడు ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఆయన దేవుడు, ఇది వాస్తవం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక.